నగర్ క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సభ నిర్వహించారు. ఇక ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మీరు వచ్చే అవసరమైతే 4-5 రోజులు ఇక్కడనే గడపండి, రాత్రి పగళ్ళు మీరు తిరగండి, నియోజకవర్గానికి ఒక రోజు ఇవ్వండి, ఆ ప్రాంతంలో ఉండే సంఘాలతో మాట్లాడండి, గూడాలను గుర్తించండి, ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి, జిల్లా కలెక్టర్లను నిరంతరము పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వండి. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ జిల్లాలలో ఉండే గూడాలలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు అవసరమైన అన్ని ఇండ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిధులను తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇండ్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడినైనా అడగండి, పని పూర్తయిన ఎంబడే వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 1,20,000 ఇండ్లు పూర్తి అయినాయంటే 99% ఇండ్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది. నాకెన్ని కష్టాలున్నా జీతభత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో, పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో, ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మాత్రం 1 గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదాని అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఈరోజు అదాని అంబానీకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇండ్లు ఉంటే, ఈరోజు మా ఆదివాసీ బిడ్డలకు వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఉండాలన్నదే ఈరోజు మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే మిత్రులారా, ఈనాడు గతంలో ఇచ్చిన 4.5 లక్షలల్లా 1,20,000 ఇండ్లను 13 నెలలు పూర్తయ్యే లోపల ఈనాడు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మళ్ళొక మాట చెప్పదలుచుకుని ఇవాళ సెప్టెంబర్ 17, 2026 నాడు ఇంకొక 1,00,000 ఇండ్లకు గృహ ప్రవేశాలు చేయడానికి సంపూర్ణమైన ఏర్పాట్లు చేస్తాం. మరో 1,00,000 ఇండ్లకు గృహ ప్రవేశం చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా, ఆ పనులను పర్యవేక్షించి వాళ్ళకు అవసరమైన నిధులను విడుదల చేయాల్సిందిగా మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. మిత్రులారా, ఈరోజు అదనంగా ఈరోజు మీరందరూ సంతోషంతో రాష్ట్రంలో ప్రజలందరూ ఇల్లు రాని నిరుపేదలు కళ్ళల్లో కొవ్వొత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అన్న రేవంత్ అన్న ఆదిలాబాద్ పోయిండు, కోలం గూడెంకెళ్ళి గృహప్రవేశాలు చేసిండు. వాళ్ళు ఇచ్చిన ఇప్ప పువ్వు లడ్డు, లేకపోతే వాళ్ళు అక్కడ పెట్టిన రొట్టె తిన్నాడు, మొక్కజొన్నలు కాల్చినవి పెడితే సంతోషంగా భోజనం చేసిండు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లు వచ్చిన వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉంది. మరి ఎదురు చూస్తున్న మా పరిస్థితి ఏందని ఈరోజు రాష్ట్రం నలుమూలల పేదోళ్ళు ఆలోచన చేస్తారు. అందుకే ఈనాడు ఈడికొచ్చిన వేలాది మంది ఆదిలాబాద్ బిడ్డల సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఒక 2.5 లక్షల ఇండ్లను నూతనంగా మంజూరు చేస్తున్నాం. ఈ 2.5 లక్షల ఇండ్లలో గతంలో పనులు మంజూరయ్యి పనులు మొదలుపెట్టి కాస్తో కూస్తో బిల్లైన వాళ్లకు L3లో పెట్టి ఈరోజు నగదు వస్తలేదు. ఇల్లు మంజూరైన వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆ సమస్యలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆనాడు మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లో, రెండో విడత ఇందిరమ్మ ఇండ్లో, లేకపోతే గృహలక్ష్మి పేరు మీద గతంలో కాగితం వచ్చినా వాళ్ళు ఈరోజు ఇండ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఈనాడు ఈ పథకంలో వాళ్ళని భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా ఇండ్లు కట్టుకోవడానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్నా. ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు, ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ,
ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లుని చూసి ఇంటాయనని చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టం వచ్చినా, కొడుకుకు బిడ్డనియానికి వచ్చినా, లేకపోతే బిడ్డను మనవియాడానికి పోతే మీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం, కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి, మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఈనాడు 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఇవాళ మంజూరు చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు గూడాలలో ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు. ఈరోజు నేను సూచన చేస్తున్నా.